ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలోనే వైసీపీకి సంబంధించి నేతలందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే పక్క ఆధారాలతోని ఆ విచారణ కొనసాగుతోంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ విషయాలు మనం ప్రతిరోజు మాట్లాడుతున్నాం ఆ చర్చకు సంబంధించి. అంటే ఏ రకంగా విచారణ జరుగుతోంది అనేది పక్కా ఆధారాలతోనే ఆ విచారణ జరుగుతోంది. ఇక పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మొత్తంగా ఏం జరుగుతుందని తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అంతిమ లబ్ధిదారు ఎవరనేది తెలిసింది కాబట్టి ఖచ్చితంగా అరెస్టు జరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. దీంతో వైసీపీలో కొంత ఆందోళన మొదలైంది. ఇక తాజాగా మరొక స్కామ్కి సంబంధించి ఇసుక దందా చేశారు, అక్రమ ఇసుక తవ్వకాలు జరిపి పెద్ద ఎత్తున దండుకున్నారనేది కనిపిస్తూ ఉంది. ఇది శాటిలైట్ చిత్రాల ద్వారా బయటపడింది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికి 700కు పైగా ప్రాంతాల్లో ఆ బాధ్యతని ఇచ్చిన నేపథ్యంలో శాటిలైట్ అంటే మొత్తంగా పరిశీలించిన తర్వాత పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకం జరిగిందనేది కనిపిస్తుంది. 1467 కోట్ల అక్రమ తవ్వకాలు జరిపి సంపాదించారనే విషయం పైన ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. తుది లెక్కల ప్రకారం ఈ నంబర్ 4000 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. అంటే ఇసుకలో కూడా పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరిపారు. ఆ రోజున ఎన్జిటి ఆదేశాలను పక్కన పెట్టారు. రూల్స్ నిబంధనలు ఏది లేకుండా ఇష్టారీతిని వ్యవహరించి పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు దండుకున్నారనేది కనిపిస్తూ ఉంది. పర్యావరణానికి హాని కలిగించారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఉన్నా లేకపోయినా సరే యథేచ్ఛగా దందా కొనసాగించారనేది ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. మొత్తంగా అసలు ఏ ఏ ప్రాంతాల్లో ఏం జరిగింది, ఎంత పెద్ద మొత్తంలో తవ్వకాలు జరిపారంటే ఇప్పటికీ 1467 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమంగా సంపాదించారనే విషయం పైన అఫిడవిట్ దాఖలు చేసినా అది ఇంకా 4000 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దీనిపైన మరి ఎటువంటి విచారణ జరుగుతుందని చూడాలి. ఎందుకంటే చాలా ప్రాంతాలను గుర్తించారు. గోదావరి, కృష్ణాకి సంబంధించి కావచ్చు, ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఇది యథేచ్ఛగా దండుకున్నారు, యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరిపారు, ఆ ప్రాంతాల మీద కూడా దృష్టి పెట్టింది. మరి ఒకవైపున లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణ పూర్తవబోతోంది. ఇసుక దందాకి ఇది, ఇక భూ అక్రమాలకు సంబంధించి గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఫారెస్ట్ భూములు కూడా ఆక్రమించుకున్నారు వారి పార్టీకి సంబంధించిన, వైసీపీకి సంబంధించిన నేతలు గత 5 ఏళ్లలో. తిరిగి ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అటవీ శాఖ స్వాధీనం చేసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా వాటి మీద విచారణ జరిపి కేసులు నమోదు చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. మరి ఆ విషయాలపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి.